హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన చుట్టూ కొన్ని వస్తువులు మోషన్‌లో ఉంటాయి, కొన్ని వస్తువులు రెస్ట్‌లో ఉంటాయి. అయితే నిజానికి ఏ వస్తువు రెస్ట్‌లో ఉంది, ఏ వస్తువు మోషన్‌లో ఉంది అని ఒక 15 మినిట్స్ తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఈ చాప్టర్ కైనమాటిక్స్‌కి సంబంధించింది. మెకానిక్స్‌లో కైనమాటిక్స్, డైనమిక్స్ 2 కేటగిరీస్‌లో కైనమాటిక్స్‌కి సంబంధించింది. కైనమాటిక్స్‌లో మనం ఆబ్జెక్ట్ ఏ విధంగా మోషన్‌లో ఉంది అనేది మాత్రమే డిస్కస్ చేస్తాము. దానికి సంబంధించి కాజ్ అంటే ఫోర్స్ గురించి డైనమిక్స్‌లో డిస్కస్ చేస్తాం. సో మనం ఇక్కడ కేవలం మోషన్ ఆఫ్ ది బాడీస్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. అందులో బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ డిస్ప్లేస్‌మెంట్, డిస్టెన్స్, వెలాసిటీ, స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్, యాక్సలరేషన్ టైప్స్ ఇన్‌స్టాంటేనియస్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్, పొజిషన్ టైమ్ గ్రాఫ్స్, డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్స్, వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్, యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్స్ వీటన్నిటిని డిస్కస్ చేయబోతున్నాము. చాప్టర్ మోషన్ అనే డెఫినేషన్ స్టేట్ ఆఫ్ మోషన్, స్టేట్ ఆఫ్ రెస్ట్ డెఫినేషన్‌తో స్టార్ట్ చేద్దాం. సో మోషన్ అంటే ఏంటి? డెఫినేషన్ ఎలా రాస్తాం? మోషన్ అంటే మోషన్ ఆఫ్ ది బాడీ. బాడీ సెడ్ టు బి ఇన్ మోషన్. ఏ బాడీ సెడ్ టు బి ఇన్ మోషన్ when its position changing with time. Position changing with the time. ఒక బాడీ పొజిషన్ టైంతో పాటుగా చేంజ్ అవుతూ ఉంటే ఆ బాడీ మోషన్‌లో ఉంది అని చెప్తాం. అయితే ఈ మోషన్ అనేది కంప్లీట్‌గా అర్థం అవ్వడానికి ఫస్ట్ పొజిషన్ అంటే ఏంటి తెలియాలి. పొజిషన్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? సో డెఫినేషన్ ఎలా రాసాం మనం? వెన్ ఇట్స్ పొజిషన్ చేంజింగ్ విత్ టైమ్ అని రాసాం. పొజిషన్ అంటే ఏంటి? ఒక బాడీ పొజిషన్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు మనం అంటే కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. దీని పొజిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఒక కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని చెప్పేసి. ఓకే. సో ఇది వై, ఎక్స్, జెడ్. ఇది పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. దీన్నే ఆరిజిన్ అంటారు, పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ని ఫైండ్ ఔట్ చేయడం కోసం మనకి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? దీన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ 1 మీటర్ 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇది 1, ఇది 2 అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ వై యాక్సిస్ ఎక్స్వై ప్లేన్లో ఉంది అనుకుంటే ఇది 1 మీటర్. ఓకే, ఎక్స్వై ప్లేన్లో ఉంది. జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. పొజిషన్ ఏం రాస్తాం ఇప్పుడు? 2, 1 అని రాస్తాం. ఇది పొజిషన్. ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే పొజిషన్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఒక రెఫరెన్స్ పాయింట్ అవసరమైంది. అయితే మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే 1 డైమెన్షనల్ మోషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ప్రతిసారి నేను ఈ డయాగ్రామ్ యూజ్ చేస్తాను. ఇది ఆరిజిన్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ మాత్రమే డ్రా చేస్తే ఒక ఆబ్జెక్టు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మాత్రమే మూవ్ అవుతుందని కన్సిడర్ చేస్తాం. ఎందుకు? 1 డైమెన్షనల్ మోషన్. వెళ్తే ఎక్స్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, లేదా ఎక్స్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, లేదా వై పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది, లేదా వై నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ప్లేన్లో వెళ్ళదు. దాని గురించి నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే దీని పొజిషన్ ఎంత? ఇక్కడికి 1 మీటర్, ఇక్కడికి 2 మీటర్ అయితే పొజిషన్ 2 మీటర్ అంటాం. ఓకే, ఇది పొజిషన్ అంటే. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ టైంతో పాటుగా చేంజ్ అవుతూ ఉంటే అది మోషన్లో ఉంది అని చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. t 0 సెకండ్స్లో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు స్టాప్ వాచ్ రన్ చేయాలి. ఓకే, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్ అలాగా 4 సెకండ్స్ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యాడు అనుకుందాం. 4 సెకండ్స్కి ఎక్కడికి రీచ్ అయ్యాడు? ఇక్కడికి. చూడండి, టైం చేంజ్ అయింది. 0 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ టైం చేంజ్ అయింది. టైంతో పాటు పొజిషన్ చేంజ్ అయింది. టైం 0 సెకండ్స్ దగ్గర పొజిషన్ 0 మీటర్ ఉంది. టైం 4 సెకండ్స్ దగ్గర పొజిషన్ 2 మీటర్స్కి వచ్చేసింది. అంటే టైం చేంజ్ అయితే పొజిషన్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ పర్సన్ మోషన్లో ఉన్నాడు అని చెప్తాం. పర్సన్ ఈజ్ ఇన్ మోషన్. ఓకే, నెక్స్ట్ అలాంటిదే రెస్ట్. ఎలా డిఫైన్ చేస్తారు? బాడీ సెడ్ టు బి ఇన్ రెస్ట్. ఏ బాడీ సెడ్ టు బి ఇన్ రెస్ట్ when its position do not changing with time. టైంతో పాటు పొజిషన్ చేంజ్ అవ్వకపోతే ఆ బాడీ రెస్ట్లో ఉంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ 0. ఓకే, ఇది 1 మీటర్, ఇక్కడ 2 మీటర్. సో రెస్ట్లో ఉన్నాడు అంటే 0 దగ్గరే ఉండాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఏ టైంలో? ఇనిషియల్ టైం ఆల్వేస్ టేకెన్ ఆస్ 0. ఇనిషియల్ టైంని 0గా తీసుకుంటాం. సో 0 సెకండ్స్ దగ్గర పర్సన్ ఇక్కడ ఉన్నాడు. స్టాప్ వాచ్ రన్ అవుతుంది. 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్ అలాగా. ఓకే, ఒక 5 సెకండ్స్ తర్వాత కూడా, లేదంటే 4 సెకండ్స్ తర్వాత కూడా ఇక్కడే ఉన్నాడు. చూడండి, టైం చేంజ్ అయింది బట్ పొజిషన్ చేంజ్ అవ్వలేదు. 0 సెకండ్స్ దగ్గర పొజిషన్ 1 మీటరే ఉంది.
ఓకే. 4 సెకండ్స్ తర్వాత కూడా పొజిషన్ 1 మీటరే ఉంది. అంటే పొజిషన్ టైమ్‌తో పాటు చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇతను రెస్ట్‌లో ఉన్నాడని చెప్తాం. పర్సన్ రెస్ట్‌లో ఉన్నాడు. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఒక కార్ వెళ్తుంది. కార్‌లో డ్రైవర్ ఉన్నాడు, ప్యాసింజర్ ఉన్నాడు. ఇప్పుడు కార్ వెళ్తున్నప్పుడు కార్ మోషన్‌లో ఉంది. డ్రైవర్ మోషన్‌లో ఉన్నాడు. ప్యాసింజర్ మోషన్‌లో ఉన్నాడని చెప్తాం. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో డ్రైవరు, ప్యాసింజరు రెస్ట్‌లో ఉన్నారని కూడా చెప్పబడుతుంది. సో, దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ అవసరమవుతుంది. ఏంటి ఆ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏం లేదు. ఇదే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్‌లో కోఆర్డినేట్ సిస్టమ్ ఒకటుంటది. ఎక్స్, వై, జెడ్ యాక్సెస్ తీసుకోవాలి. దాంతో పాటి ఒక ఆబ్జెక్టు ఎంత టైం మూవ్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక క్లాక్ ఉండాలి. ఓకే. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి? కోఆర్డినేట్ యాక్సెస్ అలాంగ్ విత్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ పాయింట్. ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి. కోఆర్డినేట్ సిస్టమ్ ఉండాలి. దాంతో పాటు ఒక క్లాక్ ఉంటే దాన్నే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. సో, ఈ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఆబ్జెక్ట్ మోషన్‌లో ఉంది? దేని పరంగా మోషన్‌లో ఉంది? లేదా ఏ ఆబ్జెక్ట్ దేని పరంగా రెస్ట్‌లో ఉంది? సో, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్త్ సర్ఫేస్. మనం ఎక్స్ యాక్సెస్‌గా తీసుకుంటాం ఇప్పుడు అర్త్ సర్ఫేస్‌ని. ఓకే. ఇది 0 మీటర్స్. ఇక్కడికి 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ అండ్ 4 మీటర్ ఎట్సెట్రా అండ్ సో ఆన్. ఇక్కడ దాకా తీసుకుందాం. ఫస్ట్ ఒక కార్ కన్సిడర్ చేసుకుందాం. కారు ఇక్కడుంది. కార్‌లో 2 పర్సన్స్ ఉన్నారనుకుందాం. ఒకరు డ్రైవర్, ఇంకొకరు ప్యాసింజర్. ఓకే. ప్యాసింజర్ బ్యాక్ సీట్‌లో ఈ లాస్ట్‌లో ఉన్నాడని కన్సిడర్ చేద్దాం. ఓకే. ఈయన డ్రైవర్, ఈయన పాసెంజర్. ఇంకొకరు ఇక్కడ అబ్జర్వర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ నిల్చున్నాడు అంటే అర్త్ మీద నిల్చున్నాడు. కార్ ఎళ్తుంది. కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయిందనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది కార్. ఓకే. ఇక్కడ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇతని దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కార్ ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం ఇక్కడ. ఇక్కడికొచ్చేసరికి టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. ఓకే. 0 నుంచి 3 సెకండ్స్‌కి టైమ్ చేంజ్ అయింది. పొజిషన్ కూడా చేంజ్ అయింది. 0 సెకండ్స్‌లో 1 మీటర్ దగ్గర ఉన్నాడు. 3 సెకండ్స్‌కి వచ్చేసరికి 4 మీటర్స్ దగ్గరికెళ్ళాడు. ఓకే. వెహికల్ కారు డ్రైవర్, ప్యాసింజర్ అందరూ ఎళ్లారు. సో, ఇప్పుడు ఇతని పరంగా చూస్తే విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్ మీద ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. కార్ ఈజ్ ఇన్ మోషన్, డ్రైవర్ ఈజ్ ఇన్ మోషన్, ప్యాసింజర్ ఆల్సో ఈజ్ ఇన్ మోషన్. ఎందుకు? కార్ పొజిషన్ చేంజ్ అవుతుంది. కార్ పొజిషన్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్‌గా కార్‌లో ఉన్న డ్రైవర్ పొజిషన్ చేంజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి. ప్యాసింజర్ పొజిషన్ చేంజ్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, అందరూ మోషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేద్దాం చూడండి. ఇది ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది డ్రా చేశాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఓకే. ఇది ఆరిజిన్. ఏంటిది? ఎర్త్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లేదా గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఎర్త్ ఆర్ గ్రౌండ్ ఆర్ అబ్జర్వర్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కారు, డ్రైవర్, ప్యాసింజర్ ఆర్ ఇన్ మోషన్. ఓకే. ఇంతవరకు ఈజీ. ఇప్పుడు చూడండి విత్ రెస్పెక్ట్ టు కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. కార్‌కి ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏద్దాం. ఎందుకు కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏసామంటే చెప్తాను నేను. ఇప్పుడు ఈ ప్యాసింజర్ ఉన్నాడు కదా! ప్యాసింజర్ డ్రైవర్‌ని అబ్జర్వ్ చేయాలి. బ్యాక్ సీట్‌లో ఉన్న ప్యాసింజరు ఫ్రంట్ సీట్‌లో ఉన్న డ్రైవర్‌ని అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ పొజిషన్ ఏమి చేంజ్ అవ్వట్లేదు విత్ రెస్పెక్ట్ టు ప్యాసింజర్. ఇప్పుడు ఈ స్టోరీలో ఈయనను ఎలిమినేట్ చేయాలి మనం. దీని గురించి మాట్లాడట్లేదు ఇంకా. వీళ్ళిద్దరి గురించి మాత్రమే చూడండి. ప్యాసింజర్ పరంగా చూస్తే డ్రైవర్ పొజిషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు. ప్యాసింజర్ నుంచి డ్రైవర్ ఇక్కడ ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాడో, ప్యాసింజర్ నుంచి డ్రైవర్ ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్‌లో ఉన్నాడు. సో, ఇది కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఇది కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాసింజర్ నుంచి డ్రైవర్ 1 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటే ఇక్కడ కూడా 1 మీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాడు. పొజిషన్ ఏమైనా చేంజ్ అయిందా? టైమ్ ఇక్కడ 0 తీసుకున్నాం. అక్కడికి వచ్చేసరికి 3 సెకండ్స్ తీసుకున్నాం. టైమ్ చేంజ్ అయింది. బట్ పొజిషన్ ఆఫ్ ది డ్రైవర్ విత్ రెస్పెక్ట్ టు ప్యాసింజర్ రిమైన్స్ కాన్స్టెంట్. చేంజ్ అవ్వలేదు. కాబట్టి పొజిషన్ చేంజ్ అవ్వలేదంటే ఏమని చెప్తాం? ఇప్పుడు రెస్ట్ అని చెప్తాం. రెస్ట్‌లో ఉంది అని చెప్తాం. ఐ మీన్ డ్రైవర్ ఈజ్ ఇన్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్యాసింజర్ అని. డ్రైవర్ ఈజ్ ఇన్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు కార్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇప్పుడు డ్రైవరే ప్యాసింజర్‌ని చూసాడు. అబ్జర్వ్ చేశాడు. ప్యాసింజర్ బ్యాక్ సీట్‌లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్‌లో? 1 మీటర్‌లో ఉన్నాడు. కార్ ఇక్కడ ఉన్నప్పుడు 1 మీటర్‌లోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా 1 మీటర్‌లోనే ఉన్నాడు. అంటే ప్యాసింజర్ ఈజ్ ఇన్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు డ్రైవర్ అని చెప్పొచ్చు. ఐ మీన్ ఇది కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఏంటిది? ఇది కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇది కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. కార్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఓకే. సో, కార్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఆర్ ఇన్ మోషన్
are in motion with respect to ground or earth frame of reference. Car, next one, driver is is at rest. Driver is at rest with respect to car or passenger, అండ్ ఆల్సో ప్యాసింజర్ ఈజ్ అట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు కార్ ఆర్ డ్రైవర్. సో ఈ విధంగా ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఆధారంగా చేసుకొని నిజానికి ఏది రెస్ట్లో ఉంది, ఏది మోషన్లో ఉంది అని చెప్పడానికి వెరీ ఈజీగా చెప్పేయచ్చు. అయితే ఈ మోషన్, రెస్ట్, ఈ టూ టర్మ్స్ రిలేటివ్ టర్మ్స్ అంటే వేరే దాంతో కంపేర్ చేస్తూ చెప్తాం. ఇప్పుడు ఈ పర్సన్తో కంపేర్ చేస్తే ముగ్గురు మోషన్లో ఉన్నారు, ఐ మీన్ కారు, డ్రైవరు, ప్యాసింజర్. అయితే ఈ ప్యాసింజర్తో కంపేర్ చేసి చెప్తే డ్రైవర్ రెస్ట్లో ఉన్నాడు అని చెప్తాము. యాక్చువల్గా ఈయన రెస్ట్లో ఉన్నాడా, మోషన్లో ఉన్నాడా అంటే అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయింది. ఇక్కడ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎవరి పరంగా అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మనం సింపుల్గా ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పి చెప్పాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్. ఇవి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. చూడండి, నెక్స్ట్ టాపిక్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. Displacement and distance. Displacement means change in position. దీన్ని ఇంకోలాగా షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ అంటాం. ఓకే, చేంజ్ ఇన్ పొజిషన్ ఎక్స్తో డినోట్ చేస్తాం. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే డెల్టా ఎక్స్ అని రాస్తాం. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంది, x2 మైనస్ x1 అని. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సో డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ. దీనికి యూనిట్ వచ్చేసి, డిస్ప్లేస్మెంట్ని ఎలా మెజర్ చేస్తాం, మీటర్స్లో మెజర్ చేస్తాం. మీటర్ డినోటెడ్ బై స్మాల్ m. ఓకే, అదేవిధంగా డిస్టెన్స్ అంటే ఏంటి అంటే టోటల్ పాత్ లెంత్. పాత్ లెంత్ ట్రావెల్డ్ బై ఆబ్జెక్ట్. ట్రావెల్డ్ బై an ఆబ్జెక్ట్. చూడండి, ఇది స్కేలార్ క్వాంటిటీ. దీనికి డైరెక్షన్ మెన్షన్ చేయం. వెక్టార్, స్కేలార్ నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి అనేసి, దాని ప్రాపర్టీస్ అన్ని. సో ఇక్కడ యూనిట్ వచ్చేసి దీని మీటర్స్, దీన్ని కూడా మీటర్స్లో మెజర్ చేస్తాం. డిస్టెన్స్ని కూడా మీటర్లో మెజర్ చేస్తాం, మీటర్స్. అయితే డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక సింపుల్గా ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది 0 మీటర్, ఇది ఎక్స్ యాక్సెస్, పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అనుకుందాం. ఇది పాజిటివ్ ఎక్స్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్. ఓకే, నెగిటివ్ ఎక్స్. ఇక్కడికి 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్, ఇక్కడికి ప్లస్ 20, పాజిటివ్ కాబట్టి ప్లస్ అని తీసుకున్నాం, ప్లస్ 30. ఓకే, ఇక్కడికి ప్లస్ 40. ఇటు సైడ్ మైనస్ 10 మీటర్స్, నెగిటివ్ యాక్సెస్, ఇది మైనస్ 20 మీటర్స్, ఇది మైనస్ 30 మీటర్స్ అండ్ మైనస్ 40 మీటర్స్. ఓకే, ఒక 3-4 కేసెస్ డిస్కస్ చేద్దాం. ఈ కేసెస్లో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. చూడండి, కేస్ 1. ఫస్ట్ కేసులో ఒక వెహికల్ ఓ దగ్గర నుంచి పాయింట్ పి దగ్గరికి రీచ్ అయింది అనుకుందాం. ఓ పాయింట్ ఏంటంటే ఇది ఓ అనుకుందాం, ఇది పాయింట్ పి, ఓ టు పి, అంతే. ఆ జర్నీ మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో డిస్ప్లేస్మెంట్ ఏమైంది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x2 మైనస్ x1. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అవుతుంది ఫార్ములా. అయితే ఎక్కడి నుంచి వెళ్ళింది? ఓ నుంచి వెళ్ళింది. ఓ అనేది ఇనిషియల్ పొజిషన్ కాబట్టి దీన్ని x1 అనుకుంటాం. ఎక్కడ దాకా వెళ్ళింది? పి దగ్గరికి వెళ్ళింది. ఇది ఫైనల్ పొజిషన్ కాబట్టి ఇది x2 అనుకుంటాం. ఇనిషియల్ అంటే xi అని రాయొచ్చు, ఫైనల్ అంటే xf అని కూడా రాయొచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్ ఏమైతే ఇప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x2 వాల్యూ అలాంగ్ విత్ సైన్ రాయాలి. 40 మీటర్స్ మైనస్ x1 వాల్యూ 0 మీటర్స్, ప్లస్ 0 మైనస్ 0 ఉంది, రైట్. ప్లస్ 40 మీటర్స్ అవుతుంది. ఏంటిది? డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్స్. ఈ సిచ్యువేషన్లో డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ కదా, టోటల్ పాత్ లెంత్ అని రాసాం. టోటల్ పాత్ లెంత్ అంటే టోటల్ కౌంట్ చేయాలి అంతే. ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయం. పాజిటివ్ డైరెక్షనా, నెగిటివ్ డైరెక్షనా, ఏ డైరెక్షన్లో మూవ్ అయింది అవన్నీ రాయం. ఓన్లీ 40 మీటర్స్ వెళ్ళింది అంతే, 40 మీటర్స్. ఇంకా డౌట్ ఉంటే నెక్స్ట్ కేసులో అర్థమవుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ కేస్ 2 చూడండి. కేస్ 2, ఆబ్జెక్టు
ఓ దగ్గర నుంచి పి రీచ్ అయిన తర్వాత మళ్ళీ క్యూకి వచ్చింది. ఇప్పుడు క్యూ అనే పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం క్యూ. ఓ టు పి, పి టు క్యూ, అంటే ఓ నుంచి పీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది ఇక్కడ దాకా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి డిస్ప్లేస్మెంట్ ఏమైంది, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్ రాస్తాను ఇక. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూడండి, ఓ స్టార్టింగ్ పాయింట్, క్యూ ఎండింగ్ పాయింట్, అంటే ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ ఏం చేంజ్ అవ్వలేదు, ఫైనల్ పొజిషన్ ఇక్కడ x2 ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు x2 వాల్యూ ఎంత, +30. సో +30 మైనస్ ఆఫ్ 0 మీటర్స్ ఆర్ 0. సో ఇక్కడ ఏమైతే మనకు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు +30 మీటర్స్ వస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ సిచ్యువేషన్లో డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్. ఫస్ట్ కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, తర్వాత పీ నుంచి క్యూకి వచ్చింది. ఓన్లీ ఓ టు క్యూ వెళ్ళలే, ఓ నుంచి పీకి వెళ్ళి మళ్ళీ క్యూకి వచ్చింది. అంటే టోటల్ కౌంట్ అయ్యాలి మనం. ఓ నుంచి పీకి 40, పీ నుంచి క్యూకి 10, టోటల్ 40 + 10 50 మీటర్ అవుతుంది. 50 మీటర్. ఇక చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్లో ∆x క్యాలిక్యులేట్ చేసాం, 40 + 40 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని, ఎక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ అంటే +40 దగ్గర పాజిటివ్ డైరెక్షన్లో ఉంది ఆబ్జెక్ట్. ఓ నుంచి పీకి వెళ్ళింది కదా, అంతే. ఓ నుంచి పీకి వెళ్ళింది కాబట్టి +40 ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. మూవ్ అవుతుందా లేదా, ఎక్కడ సైడ్ మూవ్ అవుతుంది చెప్పలేము, అది వెలాసిటీ మీద డిపెండ్ ఉంటుంది. తర్వాత డిస్కస్ చేద్దాం దాన్ని. సో ఇంతవరకు డిస్ప్లేస్మెంట్ అయితే 40 + 40, అంటే ఆబ్జెక్ట్ పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంది అని మీనింగ్. ఇది +40 అంటే. ఇక్కడికి వస్తే ఓ టు పి, దెన్ పీ టు క్యూ. ఓ నుంచి పీకి వెళ్ళింది, పీ నుంచి క్యూకి వచ్చింది. అయితే మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ని ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది, అది ఇనిషియల్ పాయింట్ ఇది, అక్కడ నుంచి అబ్జర్వ్ చేయాలి. ఓ నుంచి అబ్జర్వ్ చేస్తే కార్ ఫైనల్గా ఇక్కడ అయిపోయింది. అది ఫేస్ అక్కడ సైడ్ ఉందా, ఇక్కడ సైడ్ ఉందా, అది కాదు ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే కార్ ఇక్కడ ఉంది. ఇది ఏ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్, కాబట్టి మనకు +30 వస్తుంది. అంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి +30 మీటర్స్లో ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, అది మీనింగ్. నెక్స్ట్ డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ కౌంట్ చేస్తాము, మనకు వచ్చేసి 50 మీటర్ వస్తుంది. నెక్స్ట్ కేసు చూద్దాం, కేస్ 3. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇది. కేస్ 3లో ఆబ్జెక్ట్ ఓ టు పి రీచ్ అయింది అనుకుందాం, దెన్ పి టు ఓ రీచ్ అయింది. మళ్ళీ నిదానంగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఓ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఓకి వచ్చేసింది. ఓ నుంచి పీకి వెళ్ళి మళ్ళీ పీ నుంచి ఓకి వచ్చింది. ఇప్పుడు ఇనిషియల్ పొజిషన్ ఏది, ఓ, ఫైనల్ పొజిషన్ ఓ. సో ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ రెండు ఒకటే. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ కదా, x2. ఫైనల్ పొజిషన్ x2 0, ఇనిషియల్ పొజిషన్ x1 అది 0నే. డిస్ప్లేస్మెంట్ ఏమైంది, 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ 0 అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే డిస్టెన్స్ 0 అవ్వదు. చూడండి, డిస్టెన్స్ ఏమైంది ఈ సిచ్యువేషన్లో, డిస్టెన్స్ ఓ టు పి, దెన్ పి టు ఓ. ఓ నుంచి పీకి 40, పి నుంచి ఓకి 40, టోటల్ 80 అవుతుంది. 80 మీటర్స్. ఇక్కడ ప్లసా మైనసా రాయ మనం, అదేది స్కేలార్ క్వాంటిటీ అది. ఓకే, నెక్స్ట్ కేసు చూడండి, ఈ కేసు ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కాబట్టి వెలాసిటీ కూడా 0 అవడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఈ పాయింట్. అక్కడ నెక్స్ట్ పాయింట్, ఓ నుంచి డైరెక్ట్ పీకి వెళ్ళి పీ దగ్గర నుంచి ఆర్ అనే పాయింట్కి రీచ్ అయింది అనుకున్నాం. ఓకే, ఆర్ అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకోవచ్చు. ఆర్ అనే పాయింట్ ఎక్కడ మన ఇష్టం, నెగిటివ్లో, ఇంకోటి నెగిటివ్ యాక్సెస్ మీద తీసుకుందాం అనుకోని ఇక్కడ తీసుకున్నాం అని చెప్పాను, అంతే. ఓ స్టార్టింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఎండింగ్ పాయింట్, అంటే ఫైనల్ పొజిషన్ ఇది. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే రాస్తాం మనం, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, x2 ఎంత, -20 మైనస్ x1 వాల్యూ, x1 ఎంత 0. లేదంటే ఆబ్జెక్టు క్యూ నుంచి వెళ్ళింది అనుకుందామా. ఇప్పుడు ఈజీగా అర్థమైంది. ఆబ్జెక్ట్ క్యూ నుంచి పీకి వెళ్ళి పీ టు ఆర్ వెళ్ళింది. అప్పుడు ఇది ఇనిషియల్ అవుతుంది. ఓకే, ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఆర్ అంటే -20 మైనస్ ఫార్ములా ఇది, -20 మైనస్ ఆఫ్ ఇనిషియల్ పొజిషన్ +30. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అంతా టోటల్ డిస్ప్లేస్మెంట్ 20 30 -50 అవుతుంది, -50 మీటర్స్. ఓకే, సో -50 మీటర్స్ అయింది. బాగా అబ్జర్వ్ చేస్తే మనం, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఆబ్జెక్ట్ యాక్చువల్గా క్యూ నుంచి పీకి వెళ్ళి పీ నుంచి ఆర్కి వచ్చింది. అయితే మనకి ఇది -50 రావడానికి కారణం ఏంటంటే చూడండి, ఇక్కడికి 30 డిఫరెన్స్, ఇక్కడికి 20, టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే చూస్తే 50. డిస్ప్లేస్మెంట్ అనేది ఇనిషియల్ ఫైనల్ పొజిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, కానీ పాత్ ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది దాని మీద డిపెండ్ అయ్యేది. సో దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా క్యూ నుంచి పీకి వెళ్ళి పీ నుంచి ఆర్కి వచ్చింది. టోటల్ కౌంట్ వేస్తే ఎక్కువ రావాలి మనకి, బట్ ఈ చూడండి 50 వచ్చిందంటే కారణం ఏంటంటే ఇక్కడ నుంచి కౌంట్ చేయాలంతే. 30 20, ఇక్కడికి 10 30, ఇది 10 20, టోటల్ 50. అంటే ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఈ రెండింటి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది డిస్ప్లేస్మెంట్ అనేది. సో ఇప్పుడు క్యూ నుంచి స్టార్ట్ అయింది, ఆర్కి వెళ్ళింది. క్యూ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయాలి మనం. క్యూ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టు నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది. అది అటువైపు మూవ్ అవుతుందా, ఇటువైపు మూవ్ అవుతుందా దాన్ని చెప్పలేము ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది అంటే నెగిటివ్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి మనకి -50 వచ్చింది, మైనస్ సైన్ వచ్చింది ఇక్కడ. సో డిస్టెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో, డిస్టెన్స్ ఓ క్యూ టు పి, ఇది 10, దెన్ పీ టు ఆర్ ఎంత, ఇది 40, ఇది ఒక 10, 60 అవుతుంది. పీ టు ఆర్ 60 అవుతుంది. ఫస్ట్ క్యూ టు పీ వెళ్ళింది కదా, ఇది 10, ఇది ఒక 60, టోటల్ 70 మీటర్స్ అవుతుంది.
సో ఇది డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి ఉన్న డిఫరెన్స్. సో డిస్టెన్స్ అంటే మనం ఓన్లీ స్కేలార్ రాస్తాము, అంటే నెంబర్ మాత్రమే రాస్తాము. డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్షన్ కూడా రాస్తాము. టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ నార్త్, టువర్డ్స్ వెస్ట్, సౌత్, ఇవన్నీ డైరెక్షన్స్ మనకి నెక్స్ట్ మోషన్ అండ్ ప్లేన్ చాప్టర్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి వెలాసిటీ టైప్స్, అలాగే స్పీడ్ టైప్స్, యాక్సలరేషన్ టైప్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో వెలాసిటీ, స్పీడ్ అనేవి డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్సెస్ మనకు బాగా తెలిస్తే వెలాసిటీ అనేది ఇంకా బాగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి యాక్సలరేషన్ వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అన్ని వీటి మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, డిఫరెన్సెస్ క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ టాపిక్ వెలాసిటీ అండ్ స్పీడ్. వెలాసిటీ అండ్ స్పీడ్. వెలాసిటీ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎలా రాస్తాం దీన్ని? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే. సో వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దీంట్లో టైప్స్ ఉన్నాయి. జనరల్ ఫార్ములా, వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిఫరెన్స్ తెలుసు మనకి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి. ఓకే. సో డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటరు, టైం యూనిట్ సెకండ్స్. సో ఇక్కడ యూనిట్ ఏమవుతుంది? యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. ఇక్కడ కూడా యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. యూనిట్ మీటర్ పర్ సెకండ్. ఇది వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు వెక్టార్ క్వాంటిటీ? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అన్నాం కదా, డిస్ప్లేస్మెంట్ బై టైం, కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది, అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అయింది. ఇది స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అయితే వెలాసిటీలో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటివి? యావరేజ్ వెలాసిటీ, ఇంకోటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దాని గురించి తర్వాత రాద్దాం. ఇక్కడ యావరేజ్ స్పీడ్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఒక సిచ్యువేషన్ రాస్తాను నేను. యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటంటే సింపుల్గా టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ పాత్ లెంత్. డిస్టెన్స్ అంటే అదే కదండి, టోటల్ పాత్ లెంత్. డిస్టెన్స్ అంటే పాత్ లెంత్. టోటల్ పాత్ లెంత్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఒక సిచ్యువేషన్ కన్సిడర్ చేద్దాం లాస్ట్ టైం మాదిరిగానే. ఇది చూడండి, ఇది ఒక ఎక్స్ యాక్సెస్ అనుకుందాం. ఇది 0, 1, 2, 3, 1 మీటర్ ప్లస్ 1 మీటర్ ప్లస్ 2 మీటర్స్ అండ్ ప్లస్ 3 మీటర్స్. ఇక్కడ -1 మీటర్, -2 మీటర్, 10, 20, 30 తీసుకున్నాం, అలాగే కన్సిడర్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం. -3 మీటర్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక ఆబ్జెక్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకో. ఒక పర్సన్ తీసుకుందాం. పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, 0 నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. టైం t ఈజ్ ఈక్వల్ టు 0. ఒక 3 సెకండ్స్కి ఇక్కడికి రీచ్ అయ్యాడు. ఈజీగా అర్థమవుతుందని మనం టైము డిస్ప్లేస్మెంట్ సేమ్ తీసుకున్నాం అంతే. 3 సెకండ్స్కి 3 మీటర్స్ వెళ్ళాడు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ +3 - 0 అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఎలా రాయచ్చా? డిస్ప్లేస్మెంట్ వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్ప్లేస్మెంట్ డివైడ్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ అంటే +3 - 0. ఓకే. యాక్చువల్ ఫార్ములా డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ. చేంజ్ ఇన్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ పొజిషన్ డివైడ్ బై చేంజ్ ఇన్ టైం. టోటల్ టైం అంటే చేంజ్ ఇన్ టైం, ఎంత టైం చేంజ్ అయింది అని చెప్పేసి. సో x2 మైనస్ డెల్టా ఎక్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 అవుతుంది, డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం అంటే ఫార్ములా t2 మైనస్ t1. దీన్ని t1గా దీన్ని t2గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు x2 వాల్యూ ఎంత? +3. x2 వాల్యూ +3 మైనస్ x1 వాల్యూ 0 డివైడెడ్ బై t2 వాల్యూ 3 అండ్ t1 వాల్యూ 0. సో ఇక్కడ నుంచి +3/3 అవుతుంది. +3 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ అవుతే ఎంత? ఇది +1 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఏంటి? యావరేజ్ వెలాసిటీ అంటే దీని మీనింగ్ +1 మీటర్ పర్ సెకండ్ వచ్చిందంటే ప్రతి సెకండ్కి 1 మీటర్ వెళ్ళిందని కాదు, యావరేజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలండి, మాకు హైదరాబాద్ 300 కిలోమీటర్స్ ఉంది. ఓకే. సో ఒక 6 అవర్స్లో వెళ్ళాం అనుకుందాం. 6 అవర్స్లో వెళ్ళామంటే యావరేజ్ వెలాసిటీ ఎంత? పర్ అవర్ 50 km/h. ఒక 1 అవర్కి 50 కిలోమీటర్ వెళ్తే 6 అవర్స్కి నేను 300 కిలోమీటర్స్ రీచ్ అవుతాను. అంటే మీనింగ్
ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఇన్స్టెంట్లో 50 km/h మెయింటైన్ చేశాననే లేదు కదా. వెహికల్ ఒక్కోసారి స్లో అవ్వచ్చు, ఇంకోసారి స్పీడ్ అవ్వచ్చు. బట్ యావరేజ్ చేస్తే మనకి 300 కిలోమీటర్స్కి 6 అవర్ టైం పట్టిందంటే 50 km/h వచ్చామని చెప్తాం. అలాంటి ఇది ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ కంటే తక్కువ కవర్ అయ్యొచ్చు. నెక్స్ట్ సెకండ్లో ఎక్కువ కవర్ అయ్యొచ్చు. ఆ నెక్స్ట్ సెకండ్లో ఇంకా ఎక్కువ కవర్ అయ్యొచ్చు. బట్ టోటల్గా 3 సెకండ్స్ అయ్యేసరికి 3 మీటర్స్ వెళ్ళింది. బట్ యావరేజ్ ఎంత వస్తుంది మనకి 1 మీటర్/సెకండ్ అని చెప్తాం. ఒక ఇన్స్టెంట్ గురించి కాదు, టోటల్ జర్నీని కన్సిడర్ చేసుకొని చెప్తే దాన్ని యావరేజ్ వెలాసిటీ అన్నాం. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఇది కూడా స్పీడ్ టోటల్ పాత్ లెంత్ కదా, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు అబ్జర్వర్. సో ఓ నుంచి 0 నుంచి 3 మీటర్స్. అప్పుడు పాత్ లెంత్ ఎంత అవుతుంది? యావరేజ్ స్పీడ్ కూడా వీతోనే డినోట్ చేస్తారు. ఓకే, కొన్ని మెటీరియల్స్లో ఎస్ ఉంటుంది. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాత్ లెంత్ 3. ఇది ప్లస్ ఆ మైనస్ రాయ మనం 3 మీటర్స్ డివైడెడ్ బై 3 సెకండ్స్ క్యాన్సిల్ చేస్తే 1 మీటర్/సెకండ్. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ రెండు ఒకటే ఉన్నాయి. నెక్స్ట్ సిచ్యువేషన్లో మనకు అర్థం అవుతుంది డిఫరెన్స్ ఏంటి అనేసి. ప్లస్ 1 మీటర్/సెకండ్ అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని. ఇక్కడ పర్సన్ కన్సిడర్ చేసుకున్నాం, పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడని. ఒక నిమిషం అండి. సో నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇది చూడండి, పర్సన్ పాయింట్స్ వేసుకుందాం. ఇప్పుడు పాయింట్ ఇది ఓ అనుకుందాం, ఇది పి, ఈ పాయింట్ క్యూ అనుకుందాం. ఓకే, ఫస్ట్ కేసు కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేసులో చూద్దాం. పర్సన్ ఓ టు పి దెన్ పి టు క్యూ వెళ్ళాడంటే ఈ సిచ్యువేషన్లో వి యావరేజ్ ఏమవుతుంది? వి యావరేజ్ ఇనిషియల్ పొజిషన్ 0, ఫైనల్ పొజిషన్ క్యూ అంటే ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. యావరేజ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ కదా రాయాలి, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? +2 - 0 +2 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ +2 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 2 సెకండ్స్ అనుకుందాం. 2 సెకండ్స్ ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. +1 మీటర్/సెకండ్ అవుతుంది. ఇది కూడా +1 మీటర్/సెకండ్. యావరేజ్ వి యావరేజ్. సో ఇక్కడ చూస్తే స్పీడ్ చూస్తే టోటల్ పాత్ లెంత్ కదా కౌంట్ అయ్యాలి. ఫస్ట్ ఓ నుంచి పి టు క్యూ, ఓ నుంచి పి టు క్యూ. సో ఇది 3, ఇది 1. చూడండి, ఇది 3 మీటర్స్, ఇది 1 మీటర్. టోటల్ 4 మీటర్స్ అవుతుంది. సో టోటల్ పాత్ లెంత్ 4 మీటర్స్ అయింది డివైడెడ్ బై టైం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1 సెకండ్ అయితే ఇది 4 సెకండ్స్ అవుతుంది. 4 సెకండ్స్ ఏమైంది? 1 మీటర్/సెకండ్. సో పాత్ లెంత్ చేంజ్ అవుతుంది, దాంతోపాటు టైం కూడా చేంజ్ అవుతుంది. ఇక లాస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఒకటి లాస్ట్ సిచ్యువేషన్లో ఓ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందంటే పీకి వెళ్ళి తర్వాత ఓకు రీచ్ అయింది అనుకుందాం. ఈ సిచ్యువేషన్లో వి యావరేజ్ ఏమవుతుంది? వి యావరేజ్ ఇంపార్టెంట్ అండి. వి యావరేజ్ ఓ టు పి టు క్యూ, ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ రెండు ఒకటే. ఇది x1, ఇది x2, రైటా? సో రెండు 0 అవుతాయి కదా. డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 0 డివైడెడ్ బై ఇది x1, x2 కూడా ఇదే x2. ఓ నుంచి స్టార్ట్ అయింది, ఓకే వెళ్ళింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పీకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఫైనల్ పొజిషన్ 0, ఇనిషియల్ పొజిషన్ 0, 0 - 0 అండ్ డివైడ్ బై 6 సెకండ్స్ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెకండ్స్, 6 సెకండ్స్. 0 బై సంథింగ్ 0. వెలాసిటీ 0 మీటర్/సెకండ్ అయింది. అయితే స్పీడ్ 0 అవ్వదు ఈ సిచ్యువేషన్లో. ఓ టు పి 3 మీటర్స్, పి టు ఓ 3 మీటర్స్, టోటల్ 6 మీటర్స్ డివైడెడ్ బై 6 సెకండ్స్ అవుతుంది. 1 మీటర్/సెకండ్ అవుతుంది. అంటే వెలాసిటీ 0 అవచ్చు. ఎందుకు? లాస్ట్ టైం మనం డిస్ప్లేస్మెంట్ 0 అవచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ 0 అవచ్చు అనుకున్నాం. బట్ డిస్టెన్స్ 0 అవ్వదు. అదేవిధంగా వెలాసిటీ 0 అవ్వచ్చు, బట్ స్పీడ్ 0 అవ్వడానికి ఛాన్స్ లేదన్నమాట. సో ఇలాగా నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి, దాని తర్వాత యాక్సలరేషన్ తర్వాత పొజిషన్ టైం గ్రాఫ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్, రైట్? దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఎగ్జామ్లో ఓన్లీ వెలాసిటీని మెన్షన్ చేస్తే అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. యావరేజ్ వెలాసిటీ అయితే కంపల్సరీ యావరేజ్ వెలాసిటీ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఓకే, ఏం మెన్షన్ చేయలేదంటే మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. చూడండి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ గురించి మాత్రమే చెప్తాం. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత వెలాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి 300 కిలోమీటర్స్ అనేసి. ఓకే, ఒక పర్టికులర్ టైంలో ఎంత వెలాసిటీ ఉంది. టోటల్ జర్నీ కన్సిడర్ చేసుకోము. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్లో ఎంత వెలాసిటీ ఉంది, నెక్స్ట్ సెకండ్లో ఎంత వెలాసిటీ ఉంది, తర్వాత సెకండ్లో ఎంత వెలాసిటీ ఉంది. అంటే ఒక పర్టికులర్ టైంలో మాత్రమే వెలాసిటీ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఇది వెక్టర్ కదా, డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. బట్ డైరెక్షన్ లేకుండా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తే అదే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అవుతుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీనే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అవుతుంది. సో దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే V is defined as instantaneous velocity defined as limit of average velocity as change in time tending to 0. So limit delta t tends to 0, delta x by delta t. ఈ ఫార్ములా ఏం ఫార్ములా? ఇది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఓకే,
ఏ లిమిట్లో డెల్టా టీ ఈజ్ ఈ టెండింగ్ టు జీరో అంటే డెల్టా టీ వాల్యూ ఆల్మోస్ట్ జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు, జీరో అవుతున్నప్పుడు ఆ లిమిట్లో యావరేజ్ వెలాసిటీనే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఓకే, దీన్ని గ్రాఫ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, చాలా ఈజీ. ఇది చూడండి, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే డెఫినేషన్ రాద్దాం ఫస్ట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డెఫినేషన్ రాయలేదు నేను, మీకు అవసరమైతే రాసుకోండి. సో ఏంటంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిఫైన్డ్ యాజ్ లిమిట్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ యాజ్ డెల్టా టీ టెండింగ్స్ టు జీరో. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇది చూడండి, సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కన్సిడర్ చేద్దాం. ఒక ఆబ్జెక్ట్, ఒక పర్సన్ లేదా ఆబ్జెక్ట్ ఇక్కడ జీరో దగ్గర నుంచి 1 2 3 4 మీటర్స్ ఇలాగా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకుందాం. 2 మీటర్స్, 3 మీటర్స్, ప్లస్ 3 మీటర్స్. ఓకే, ఇక్కడికి 1 సెకండ్, ఇక్కడికి 1 సెకండ్, ఇంకొక సెకండ్లో ఇక్కడికి వెళ్ళాడు, ఇంకో సెకండ్కి ఇక్కడికి వెళ్ళాడు. ఈ సిచ్యువేషన్కి ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్స్ తర్వాత డిస్కస్ చేద్దాం అన్ని. సో సిచ్యువేషన్కి గ్రాఫ్ అవసరం అవుతుంది కాబట్టి నేను గ్రాఫ్ డ్రా చేయాలనుకున్నాను. చూడండి, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఎక్స్ వై, సారీ ఇంకొంచెం కిందకి డ్రా చేస్తాను. ఇది టైం యాక్సెస్ తీసుకున్నాం. ఓకే, ఎక్స్ యాక్సెస్ మీద టైం తీసుకున్నాం. ఇక్కడికి 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, ఇంకొక సెకండ్ తీసుకున్నాం, 5 సెకండ్స్. సో అదేవిధంగా ఇక్కడ 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్ అండ్ 5 మీటర్స్, లాస్ట్ 5 మీటర్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ 1 సెకండ్కి 1 మీటర్ వెళ్ళింది. 1 సెకండ్కి 1 మీటర్ అంటే ఇది 1 మీటర్, మీటర్స్ ఇవి 1 మీటర్, 3 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్, 5 మీటర్స్. ఇది సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్స్. ఓకే, ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది. నెక్స్ట్ 2 సెకండ్స్కి 2 మీటర్స్, ఇలాగ 2 సెకండ్స్కి 2 మీటర్స్, పాయింట్ ఇక్కడికి వస్తాయి మనకు అప్రాక్సిమేట్గా. 3 సెకండ్స్కి 3 మీటర్స్. ఓకే, 3 సెకండ్స్కి 3 మీటర్ ఇక్కడ. 4 సెకండ్స్కి 4 మీటర్స్, 4 సెకండ్స్కి 4 మీటర్ అప్రాక్సిమేట్గా, ఇక్కడ 4 స్ట్రైట్గా, ఇక్కడ 4 స్ట్రైట్గా. 5 మీటర్స్కి 5 సెకండ్స్కి 5 మీటర్స్. ఓకే, ఒక గ్రాఫ్ డ్రా చేస్తే మనకి గ్రాఫ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఒక ఐడియా వస్తుంది మనకి. సో ఫస్ట్ ఒక గ్రాఫ్ మీద ఒక పాయింట్ తీసుకుందాం. ఎక్కడంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది P2 అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఇది P1. ఈ 2 పాయింట్స్కి పొజిషన్లో డిఫరెన్స్ ఎంత ఉంది, టైంలో డిఫరెన్స్ ఎంత ఉందో రాద్దాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం సింపుల్గా. ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి తర్వాత చూద్దాం. ఈ 2 పొజిషన్స్లో డెల్టా ఎక్స్ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత P2కి 5. ఓకే, x1 వాల్యూ, ఇది x2 వాల్యూ, ఇది x1 వాల్యూ. P2 ఈ పొజిషన్ ఫైనల్ పొజిషన్ 5 మీటర్స్, P1 1 మీటర్ ఉంది. సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అవుతుంది కదా. ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి తర్వాత రాద్దామండి, ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి. రైట్, సో ఫస్ట్ డెల్టా ఎక్స్ యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ, యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వచ్చేస్తుంది. ఓకే, సో డెల్టా ఎక్స్ వాల్యూ 5 మీటర్స్, x2 5, ఇది 1, 5 మైనస్ 1 అవుతుంది డివైడెడ్ బై డెల్టా టీ. ఈ P2 టైం ఎంత, ఇది 5 సెకండ్స్, P1 టైము 1 సెకండ్, కాబట్టి టైము 5 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ 4 డివైడ్ బై 4 వస్తుంది, 1 మీటర్ పర్ సెకండ్. ఆల్రెడీ మనం 1 మీటర్ పర్ సెకండ్ తీసుకునే కదా గ్రాఫ్ డ్రా చేస్తాం, కాబట్టి 1 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే డెల్టా టీ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇది ఒకటి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, అంతే టైంలో చేంజ్ ఎంత వచ్చింది మనకు, 5 సెకండ్స్ మైనస్ 1 సెకండ్, 4 సెకండ్స్ వచ్చింది డెల్టా టీ వాల్యూ. దీని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచండి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఇది Q1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, Q2. కొంచెం సపరేషన్ తగ్గించాను. సో ఇప్పుడు Q1 టైం వచ్చేసి 2 సెకండ్స్, పొజిషన్ 2 మీటర్స్. Q2 టైం వచ్చేసి 4 సెకండ్స్, పొజిషన్ 4 మీటర్స్. సో ఇప్పుడు డెల్టా టీ, డెల్టా ఎక్స్ డివైడ్ బై డెల్టా టీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఇదేమైంది 4 మైనస్ 2 అవుతుంది. 4 మైనస్ 2 డివైడెడ్ బై, ఇక్కడ చూడండి టైం ఎంత 4 సెకండ్స్, ఇది టైం ఎంత Q1 2 సెకండ్స్, 4 మైనస్ 2నే అవుతుంది. 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/2 అవుతుంది, 1 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అయితే ఇక్కడ డెల్టా టీ వాల్యూ ఎంత, డెల్టా టీ వాల్యూ 4 మైనస్ 2 సెకండ్స్ అయింది, కొంచెం తగ్గింది చేంజ్, పొజిషన్లో చేంజ్ తగ్గింది, కానీ డెల్టా టీ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ 3 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, PQS అనుకుందాం, ఇది S1. నెక్స్ట్ దాని పక్కన ఇంకో పాయింట్ తీసుకున్నాం, S2. ఓకేనా. సో ఈ ఇన్స్టెంట్ ఇది చూడండి 3 సెకండ్స్, ఇది ఆల్మోస్ట్ 3.01 సెకండ్స్. ఈ పొజిషన్ కూడా S2 పొజిషన్ 3.01, S1 పొజిషన్ 3.0. సో డెల్టా ఎక్స్ డివైడ్ బై డెల్టా టీ. డెల్టా ఎక్స్ అంటే ఏంటి, ఫస్ట్ S2 3 కంటే కొంచెం పైన తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాసానండి, 3.01 అనుకున్నాం, మైనస్ x1 వాల్యూ 3 డివైడ్ బై, అదేవిధంగా టైము 3.01 మైనస్ 3 అనుకున్నాం. 3 కంటే కొంచెం ఎక్కువ,
కొంచెం ఎక్కువ పాయింట్ S2 పాయింట్ అక్కడ తీసుకున్నాం. సో ఇదేమైంది 0.01 డివైడ్ బై 0.01 అవుతుంది. ఇక్కడ 1 వస్తుంది ఆన్సర్ 1 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. బట్ చేంజ్ ఇన్ టైం ఎంత డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0.01 వచ్చింది. సో ఆల్మోస్ట్ జీరోకి అప్రోచ్ అవుతుంది. చేంజ్ ఇన్ టైము జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ గురించి మాత్రం మాట్లాడతాం. ఏ ఇన్స్టెంట్ అది జస్ట్ 3 సెకండ్స్ తర్వాత జస్ట్ అప్పుడు దాని వెలాసిటీ ఎంత అంటే అదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. సో ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ డెల్టా టీ టెండింగ్ టు 0 అవుతున్నప్పుడు యావరేజ్ వెలాసిటీనే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. సో ఆ లిమిట్ అని రాసాం. డెల్టా టీ టెండింగ్ టు 0 అంటే చేంజ్ ఇన్ టైం ఆల్మోస్ట్ జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు యావరేజ్ వెలాసిటీనే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం ఆ లిమిట్లో. అందుకే ఇక్కడ డెల్టా టీ టెండింగ్ టు 0 అంటే ఆల్మోస్ట్ 0 అవుతున్నప్పుడు ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంది అంటే 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత 1 మీటర్ పర్ సెకండ్. వేరే దగ్గర కర్వ్ని బట్టి ఉంటుంది. అది నేను 1 మీటర్ పర్ సెకండ్ వేసుకొని గ్రాఫ్ ఇంకా డ్రా చేయలేదు కాబట్టి నేను యూనిఫామ్ మోషన్ వేసుకొని డ్రా చేశాను. ఓకేనా? సో మీరు అనొచ్చు ప్రతి పాయింట్ దగ్గర 1 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా అంటే ఉంది. అది యూనిఫామ్ మోషన్ గ్రాఫ్ వేశాను కాబట్టి అలా ఉంది. నా యూనిఫామ్ మోషన్ వేస్తే ఒక్కొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక్కొక్క వెలాసిటీ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అవుతుంది. ఏ లిమిట్లో అయితే డెల్టా టీ టెండింగ్ టు 0 అవుతుందో అప్పుడు యావరేజ్ వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అయితే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి? ఇది మనకి అన్ని ప్లస్లో నేను మెన్షన్ చేయలేదు, సారీ, ఐమ్ వెరీ సారీ. +1 మీటర్ పర్ సెకండ్, +1 మీటర్ పర్ సెకండ్, +1 మీటర్ పర్ సెకండ్. డైరెక్షన్ మెన్షన్ చేసాం. వెలాసిటీ అంటే స్పీడ్ ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ అంటే డైరెక్షన్ లేకుండా ప్లస్ తీసేసి రాస్తే అదే స్పీడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్. దీంట్లో కూడా 2 టైప్స్, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అండ్ యావరేజ్ యాక్సలరేషన్. అయితే యాక్సలరేషన్ కాన్సెప్ట్ కాంపిటేటివ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ వీడియో తర్వాత అన్ని కాంపిటేటివ్ PYQs మాత్రమే, PYQs నీట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూడండి యాక్సలరేషన్. నెక్స్ట్ యాక్సలరేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో యాక్సలరేషన్ 2 టైప్స్. మనం సింపుల్గా యాక్సలరేషన్ ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని రాస్తాం. వెలాసిటీ బై టైం జనరల్ ఫార్ములా. అయితే యావరేజ్ యాక్సలరేషన్ ఏ యావరేజ్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. అంటే ఏ రాయొచ్చు? ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా V డివైడెడ్ బై డెల్టా టీ అని రాస్తాం. డెల్టా V డివైడెడ్ బై డెల్టా టీ. సో ఇది యావరేజ్. ఇందాక మనం రాసాం కదా అలాంటిది వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ లాంటిది ఇది కూడా. అదే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అయితే సింపుల్గా ఏ అని రాస్తాం. దీన్ని ఫుల్గా ఇందాక వెలాసిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దీన్ని షార్ట్గా రాస్తున్నాను. డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా V డివైడెడ్ బై డెల్టా టీ అవుతుంది. ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే? వెలాసిటీ టైంతో పాటు ఇంక్రీజ్ అవుతే దాన్ని యాక్సలరేషన్ అంటారు. చేంజ్ అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు కదా, బట్ ఇంక్రీజ్ అవుతే యాక్సలరేషన్ అంటాం. వెలాసిటీ టైంతో పాటు డిక్రీజ్ అవుతే దాన్ని డీసెలరేషన్ అంటారు. యాక్సలరేషన్ అండ్ డీసెలరేషన్. దీనే రిటార్డేషన్ అని కూడా అంటారు. రెండు ఒకటే. డీసెలరేషన్ ఆర్ రిటార్డేషన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్ అవుతుంది. యాక్సలరేషన్లో 2 టైప్స్, యావరేజ్ యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో ఫార్ములా కొంచెం డిఫరెన్స్ అంతే. సో యాక్సలరేషన్ అంటే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే ఇంక్రీజ్ అవుతుందని కాదు, కొంచెం వేరే అవుతుంది, బట్ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా రాశాను. 1 మీటర్ ఇక్కడికి 2 మీటర్స్, ఇది 3 మీటర్స్, 4 మీటర్స్, 5, 6 ఇలా కన్సిడర్ చేద్దాం. ఈజీగా అర్థమవుతుంది. చూడండి, అన్నీ పాజిటివ్, ఎక్స్ పాజిటివ్ డైరెక్షన్. ఫస్ట్ సెకండ్లో ఒక ఆబ్జెక్టు ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ కవర్ అయింది. నెక్స్ట్ సెకండ్లో 2 మీటర్స్, అంటే వెలాసిటీ పెరిగింది. నెక్స్ట్ 2 మీటర్స్ వెళ్ళింది 1 సెకండ్కి. నెక్స్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి 3 మీటర్స్ ఇక్కడికి వచ్చింది. అంటే 3 సెకండ్స్లోనే 6 మీటర్స్ కవర్ చేసింది. యాక్చువల్గా ఇది ఎలా చెప్పొచ్చు? 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఇలా ఇంక్రీజ్ అవ్వదు. ఫస్ట్ సెకండ్ మాత్రం 0.5 మీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అది మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ యాక్సలరేషన్ అంటే ఏంటి అర్థం అవ్వడం కోసం మాత్రమే డ్రా చేశాను. యాక్సలరేషన్ అంటే వెళ్తూ దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతే దాన్ని యాక్సలరేషన్ అంటాం. వెలాసిటీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ వెలాసిటీ ఎంత? 1 మీటర్ పర్ సెకండ్, అంటే 1 మీటర్ పర్ 1 సెకండ్ అని మీనింగ్. ఇక్కడ నెక్స్ట్ సెకండ్లో ఎన్ని మీటర్స్ కవర్ అయింది? 2 మీటర్స్. ఇక్కడ నుంచి 2 మీటర్స్, అంటే 2 మీటర్ పర్ సెకండ్ 1 సెకండ్. నెక్స్ట్ 1 సెకండ్కి 3 మీటర్స్, ఇక్కడ నుంచి 3 మీటర్స్ వెళ్ళింది. అప్పుడు 3 మీటర్ పర్ సెకండ్. సో చూడండి, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇది +1 మీటర్, +2 మీటర్, +3 మీటర్. ఓకే, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి మోషన్ ఏమంటాం మనం? యాక్సలరేటెడ్ మోషన్ అంటాం, యాక్సలరేషన్ అంటారు. అయితే యూనిఫామ్ మోషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. యూనిఫామ్ మోషన్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే బాడీ సెట్ టు బి యూనిఫామ్ మోషన్ ఇఫ్
ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్ చేస్తే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. సింపుల్గా ఇందాక మనం వెలాసిటీకి ఒక గ్రాఫ్ వేసాం. ఇది 0, 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్ ఇలాగా. 1 సెకండ్లో 1 మీటర్, నెక్స్ట్ సెకండ్లో 1 మీటర్, నెక్స్ట్ సెకండ్లో 1 మీటర్. ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్ ఎంత, ఫస్ట్ సెకండ్లో 1 మీటర్, నెక్స్ట్ సెకండ్లో 1 మీటర్, నెక్స్ట్ సెకండ్లో 1 మీటర్. ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్ చేస్తే ఇది యూనిఫామ్ మోషన్. ఇది యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ కాన్స్టెంట్. ఎంత వెలాసిటీ, ఫస్ట్ సెకండ్, ఇది ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ పర్ సెకండ్. ఇది నెక్స్ట్ సెకండ్ 1 మీటర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 1 మీటర్ పర్ సెకండ్. ఇది నెక్స్ట్ సెకండ్, ఇది కూడా 1 మీటర్ డిఫరెన్స్, 1 మీటర్ పర్ సెకండ్. ప్రతి టైం ఇంటర్వెల్లో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్సే కవర్ చేసింది కాబట్టి ఇది యూనిఫామ్ మోషన్ అంటారు. ఓకే, వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. ఇది యాక్సలరేటెడ్ మోషన్, ప్రతి సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎక్కువ కవర్ అవుతుంది, దీన్ని యాక్సలరేటెడ్ మోషన్ అంటారు. సో డీసెలరేషన్ అంటే ఏంటో చూద్దాం. యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే వెలాసిటీ టైంతో పాటు ఇంక్రీజ్ అవుతే యాక్సలరేషన్ అన్నాం కదా. అలాగే డీసెలరేషన్ అంటే ఏంటి, డీసెలరేషన్ వెలాసిటీ టైంతో పాటు డిక్రీజ్ అవుతుంటే దాన్ని డీసెలరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి, ఒక పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఫస్ట్ సెకండ్లో 3 మీటర్స్ కవర్ చేసాడు. ఫస్ట్ సెకండ్లో 3 మీటర్స్ వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెకండ్కే 3 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ సెకండ్లో ఓన్లీ 2 మీటర్స్ మాత్రమే వెళ్ళాడు. నెక్స్ట్ సెకండ్లో 2 మీటర్స్ వెళ్ళాడు. ఆ నెక్స్ట్ సెకండ్లో ఓన్లీ 1 మీటర్ వెళ్ళాడు. ఓకే, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వెలాసిటీ ఎంత, ఫస్ట్ ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అండి, అన్ని పాజిటివ్సే. సో వెలాసిటీ ఫస్ట్ సెకండ్లో వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్, 1 సెకండ్కి 3 మీటర్స్. నెక్స్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్సే డిఫరెన్స్, 2 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. వెలాసిటీ చూడండి డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. దీన్ని డీసెలరేటెడ్ మోషన్ అంటాం. డీసెలరేటెడ్ మోషన్. యాక్సలరేటెడ్ మోషన్ అంటే వెలాసిటీ ప్రతి సెకండ్కి ఇంక్రీజ్ అవుతుంది, డీసెలరేటెడ్ మోషన్ అంటే వెలాసిటీ ప్రతి సెకండ్లో డిక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్, పాజిటివ్ యాక్సలరేషన్, నెగిటివ్ యాక్సలరేషన్, అప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉండొచ్చు. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సో ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఆబ్జెక్ట్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది విత్ పాజిటివ్ యాక్సలరేషన్. ఈ సిచ్యువేషన్లో వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజెస్. ఇందాక సిచ్యువేషన్ చూసాం కదా మనం, ఏంటది, 2 సిచ్యువేషన్స్ సపరేట్ డ్రా చేస్తాం చూడండి. సో పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి ఆబ్జెక్ట్ విత్ పాజిటివ్ యాక్సలరేషన్. ఇది ప్లస్ ఎక్స్ యాక్సెస్ అనుకుందాం, పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. ఇది మైనస్ నెగిటివ్ యాక్సెస్. ఓకే, నెగిటివ్ యాక్సెస్. సో ఇక్కడ నుంచి ఇది 0 అనుకుంటే 1 2 3 మీటర్స్, 1 2 3 4 5 6 అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెకండ్కి 1 మీటర్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ సెకండ్కి 2 మీటర్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ సెకండ్కి 3 మీటర్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇది యాక్సలరేటెడ్ మోషన్. యా డైరెక్షన్లో వెళ్తుంది ఆబ్జెక్ట్ అంటే, ఆబ్జెక్ట్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, యాక్సలరేషన్ కూడా పాజిటివ్ ఉంది. యాక్సలరేషన్ పాజిటివ్ అని ఎలా చెప్పగలుగుతాం మనం, ఇప్పుడు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఇది చూడండి, ఇక్కడ వెలాసిటీ ఎంత, ఇది 1 సెకండ్ కదా, 1 మీటర్ పర్ సెకండ్ డిస్కస్ చేసాం. ఇది ఇక్కడ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్, 1 సెకండ్లో 2 మీటర్స్ కవర్ అయింది. ఇక్కడ వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్. సో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత, ప్లస్ 3 మీటర్ పర్ సెకండ్, ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ 1 మీటర్ పర్ సెకండ్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ప్లస్ 3 మీటర్ పర్ సెకండ్ మైనస్ ఆఫ్ ప్లస్ 1 మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై టైం. ఎంత టైం పట్టింది, 3 సెకండ్స్. ఇది 0 అంటే ఇది 3 సెకండ్స్ అనుకుంటే 3 మైనస్ 0. సో ఇప్పుడు ఏమైంది, 2 డివైడ్ బై 3 అవుతుంది యాక్సలరేషన్. రైటా, పాజిటివ్ యాక్సలరేషన్ కదా ఇది. ఇప్పుడు వెలాసిటీ ఏమైంది, 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్ పెరిగింది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో అలాగే ఇది చూడండి, పాజిటివ్ డైరెక్షన్ ఇంకోటి పాజిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ వెలాసిటీ, నెగిటివ్ యాక్సలరేషన్. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ యాక్సలరేషన్ అంటే అప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇది వెలాసిటీ డిక్రీజెస్. ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడే చేస్తున్నాం. అది కూడా ఒక ఆబ్జెక్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది +1 2 3 4 5 and 6 ఎగ్జాంపుల్స్కి మాత్రమే తీసుకున్నాం వాల్యూస్ అండి. ఇలాగే ఇంక్రీజ్ అవుతుంది, ఇలాగే డిక్రీజ్ అవుతుంది అని కాదు. సో ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది ఆబ్జెక్ట్, ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్లో 3 మీటర్స్ కవర్ అయింది అనుకోండి. ఫస్ట్ సెకండ్లో ఇప్పుడు వెలాసిటీ ఎంత, 3 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెకండ్లో 2 మీటర్స్ కవర్ అయింది, వెలాసిటీ ఎంత ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 1 మీటరే కవర్ అయింది, వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. ఓకేనా.
ఈ సిచ్యువేషన్ తీసుకుందాము. ఇప్పుడు ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ. సో యాక్సలరేషన్ ఏమవుతుంది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ ఎంత? +1 మీటర్ పర్ సెకండ్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ +3 మీటర్స్. సో డివైడెడ్ బై టైము 3 మైనస్ 0. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -2 డివైడ్ బై 3. యాక్సలరేషన్ నెగిటివ్ అయింది, రైట్? యాక్సలరేషన్ నెగిటివ్ అవుతుందంటే వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది అని మీనింగ్. చూడండి, 3 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్. అయితే డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్సలరేషన్ నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో నెగిటివ్ అవుతుందా, నెగిటివ్ డైరెక్షన్లో నెగిటివ్ అవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం పాజిటివ్ డైరెక్షన్ గురించి మాత్రమే రాసాం. ఇప్పుడు నెగిటివ్ డైరెక్షన్ కూడా రాద్దాం. నెగిటివ్ డైరెక్షన్ విత్ పాజిటివ్ యాక్సలరేషన్. ఇప్పుడు ఏమైంది? వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ దానికి వెలాసిటీ డిక్రీజెస్. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. నెక్స్ట్ నెగిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్. వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజెస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్స్టీ గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. గ్రాఫ్స్ తర్వాత కైనమాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఓకే, సో మీకు డిస్క్రిప్షన్లో ఏ టాపిక్ ఏ టైం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందో మెన్షన్ చేస్తానండి. మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటే డైరెక్ట్ మీకు ఏ టాపిక్ చూడాలనుకుంటే ఆ టాపిక్ వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి గ్రాఫ్స్. ఎక్స్టీ గ్రాఫ్, పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ, పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్. డిఫరెంట్ సిచ్యువేషన్స్కి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్. ఇది పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది, ఏ స్టేట్ అని రాద్దామా? స్టేట్. ఓకే, ఏ స్టేట్లో ఉంది? ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది. ఓకే, రెస్ట్లో ఉంటే ఎక్కడ రెస్ట్లో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్టు 0 నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడంటే రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి 3 గ్రాఫ్స్ డ్రా చేయాలి. పొజిషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇది టైం యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ టైం తీసుకుంటాం. ఇది పొజిషన్, ఇది 0, 1, 2, 3. ఇది 1, 2, 3. ఓకే, మీటర్స్. ఇది మీటర్స్. ఇక యూనిట్స్ రాయను ప్రతిసారి 1, 2, 3. ఓకే, సో పర్సన్ చూడండి, ఫస్ట్ 0 టైం దగ్గర 1 మీటర్ దగ్గర ఉన్నాడు. 0 టైంలో 1 మీటర్ దగ్గర ఉన్నాడు. 1 సెకండ్ తర్వాత రెస్ట్లో ఉన్నాడు కదా, అక్కడే ఉంటాడు. ఇక 1 సెకండ్ తర్వాత 1 మీటర్ దగ్గరే ఉన్నాడు. 2 సెకండ్స్కి 1 మీటర్ దగ్గరే ఉన్నాడు. 3 సెకండ్స్కి 1 మీటర్ దగ్గరనే ఉన్నాడు. సో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటే ఎక్స్టీ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వస్తుంది, విచ్ ఈస్ ప్యారలల్ టు ద టైం యాక్సెస్. టైం యాక్సెస్కి ప్యారలల్గా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, టైం యాక్సెస్ మీదనే ఉండొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడంటే 0 దగ్గర, అప్పుడు మనకి గ్రాఫ్ ఈ లైన్ మీదనే వస్తుంది. లేదా 3 మీటర్స్ దగ్గర ఉన్నాడంటే గ్రాఫ్ ఇక్కడ వస్తుంది, బట్ టైం యాక్సెస్కి ప్యారలల్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్. డిస్ప్లేస్మెంట్ 1 మీటర్ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నాడు పర్సన్. పొజిషన్ ఏం చేంజ్ అవ్వలేదు. రెస్ట్లో ఉన్నాడంటే వెలాసిటీ ఎంత? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కదా రెస్ట్లో ఉన్నాడంటే, సో వెలాసిటీ 0 అయిపోతుంది. సో దీనికి మాత్రం టైం యాక్సెస్ మీదనే వస్తుంది గ్రాఫ్. టైం, ఇది వెలాసిటీ. ఓకే, సో గ్రాఫ్ ఇక్కడ వస్తుంది. ఎందుకు 0 వెలాసిటీ? ఇది 1 మీటర్ పర్ సెకండ్, ఇది 2 మీటర్ పర్ సెకండ్. ఇలాగా ఇది 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్. 0 సెకండ్స్లో వెలాసిటీ 0, 1 సెకండ్కి 0నే, 2 సెకండ్స్కి 0నే, 3 సెకండ్స్కి 0నే. సో యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా వెలాసిటీ 0 అయితే యాక్సలరేషన్ ఏమవుతుంది? 0. సో వెలాసిటీ ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, 0/t, వెలాసిటీ 0. అలాగే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డివైడ్ బై టైం. వెలాసిటీ ఏమైంది? వెలాసిటీ 0 అయింది. వెలాసిటీ 0 డివైడ్ బై టైం, యాక్సలరేషన్ 0 అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా టైం యాక్సెస్ మీదనే వస్తుంది. సో ఇలాగా. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ చూద్దాం. యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. యూనిఫామ్ వెలాసిటీ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. దీనికి గ్రాఫ్ చూద్దాం. ఇది ఎక్స్టీ గ్రాఫ్, టైము, ఇది ఎక్స్. వెలాసిటీ యూనిఫామ్ ఉంది. యూనిఫామ్ ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ +1 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇది 0, ఇది +1 మీటర్ పర్ సెకండ్, +2 మీటర్ పర్ సెకండ్ యూనిట్స్. ఓకే, ఇది టైము సెకండ్స్. 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్. ఫస్ట్ 0 దగ్గర ఆబ్జెక్టు వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. ఓకే, 1 సెకండ్కి డిస్ప్లేస్మెంట్, రైట్? డిస్ప్లేస్మెంట్. లుక్ అట్ దిస్ వన్. నేను ఒక గ్రాఫ్ డ్రా చేస్తాను. 0, 1, 2, 3. 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్. ఫస్ట్ సెకండ్కి వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఫస్ట్ సెకండ్కి 1 మీటర్ వెళ్ళింది పాజిటివ్ డైరెక్షన్లో, 1 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెకండ్కి 1 మీటరే. ఓకే, 1 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెకండ్కి 1 మీటరే, 1 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ చూద్దాం.
జీరో టైంలో డిస్ప్లేస్మెంట్ జీరో ఉంది. 1 సెకండ్ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎక్కడికి వెళ్ళింది? 1 మీటర్కి వెళ్ళింది. అంటే 1 సెకండ్కి 1 మీటర్, 2 సెకండ్స్కి 2 మీటర్స్కి వెళ్ళింది, 3 సెకండ్స్కి 3 మీటర్స్కి వెళ్ళింది. సో మనకి యూనిఫామ్ మోషన్కి ఎక్స్టీ గ్రాఫ్ ఇలాంటిది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వెలాసిటీ టైం గ్రాఫ్ చూడండి. వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ కదా, 1 మీటర్ పర్ సెకండ్ మాత్రమే. సో దీన్ని ఎలా డ్రా చేయొచ్చు? ఇది టైం యాక్సెస్, ఇది వెలాసిటీ యాక్సెస్. ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. సో ఇది 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్. ఇవి 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్. జీరో టైం దగ్గర 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. 1 సెకండ్కి 1 మీటర్ పర్ సెకండ్, 2 సెకండ్కి 1 మీటర్ పర్ సెకండ్. ఎందుకు? యూనిఫామ్ వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. అంటే త్రూ అవుట్ పాత్ సేమ్ వెలాసిటీ ఉంది. ఏ టైం దగ్గర అయినా వెలాసిటీ యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి మనకి ఇలాంటి గ్రాఫ్ వస్తుంది. అది 1 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ డ్రా చేశాను నేను. 2 మీటర్ పర్ సెకండ్ అంటే ఎక్కడైనా ఇక్కడ 2 మీటర్ పర్ ఇక్కడ డ్రా చేయొచ్చు. బట్ టైం యాక్సెస్కి ప్యారల్గా ఉంటుంది. నెక్స్ట్ యాక్సలరేషన్. చూడండి, యూనిఫామ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ ఏమవుతుంది? వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడ్ బై చేంజ్ ఇన్ టైం. యూనిఫామ్ వెలాసిటీ అంటే వెలాసిటీలో చేంజ్ జీరో, కాబట్టి జీరో డివైడ్ బై డెల్టా టీ అవుతుంది జీరో. యాక్సలరేషన్ ఇక్కడ కూడా మనకి జీరో, టైం యాక్సెస్ మీదనే వస్తుంది యాక్సలరేషన్. ఓకేనా? సో ఇది వెలాసిటీ. నెక్స్ట్ యూనిఫామ్ వెలాసిటీ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. చూడండి, యూనిఫామ్ వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. ఇప్పుడు ఏమైంది? ఆబ్జెక్ట్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్ అంటే మాత్రం ఫస్ట్ క్వాడ్రంట్లోనే వస్తుంది గ్రాఫు. నెగిటివ్ డైరెక్షన్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది గ్రాఫు. లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు దాని గురించి. సో ఇది ప్లస్ ఎక్స్, ఇది మైనస్ ఎక్స్, ఇది టైం యాక్సెస్. ఓకే, నెగిటివ్ వెలాసిటీ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ సైడ్ వెళ్ళాలి? టువర్డ్స్ నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ సైడ్ వెళ్ళాలి. సో ఫస్ట్ జీరో దగ్గర ఆబ్జెక్టు 0 దగ్గర 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇది జీరో అనుకుందాం. ఇది మైనస్ 1 మీటర్, మైనస్ 2 మీటర్ అండ్ మైనస్ 3 మీటర్. సో ఫస్ట్ సెకండ్కి 1 మీటర్ కవర్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్కి 1 మీటర్, నెక్స్ట్ సెకండ్కి 1 మీటర్. వెలాసిటీ ఎంత అనుకుంటే -1 మీటర్ పర్ సెకండ్. ఇది ఒక్కొక్క సెకండ్కి. ఓకే, ఫస్ట్ సెకండ్లో వెలాసిటీ ఎంత? ఇది కొంచెం లెంత్ డ్రా చేస్తాను. ఇది -1, -2, -3 మీటర్స్. ఫస్ట్ సెకండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళింది? -1 మీటర్కి వెళ్ళింది. ఫస్ట్ సెకండ్కి -1 మీటర్. పొజిషన్ టైం గ్రాఫ్ ఇది -x. ఓకే, నెక్స్ట్ సెకండ్కి 2 ఇది చూడండి, ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్కి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సెకండ్కి -3 ఇక్కడికి వస్తుంది. అంటే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది దీనికి ఆపోజిట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? నెగిటివ్ వెలాసిటీ కదా ఇది. నెగిటివ్ వెలాసిటీ అంటే ఏ క్వాడ్రంట్ రావాలి? మనకి ఫోర్త్ క్వాడ్రంట్ రావాలి. ఇది పాజిటివ్ వెలాసిటీ, ఇక్కడేమో నెగిటివ్ వెలాసిటీ. ఎంత అనుకున్నాం? నెగిటివ్ వెలాసిటీ -1 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. 1 మీటర్ పర్ సెకండ్. -2 మీటర్ అంటే ఇక్కడ దాకా డ్రా చేసుకోవచ్చు, ఏం కాదు. సో 1 సెకండ్కి వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్, 2 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్, 3 సెకండ్స్కి వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. ఎందుకు? యూనిఫామ్ వెలాసిటీ. ఇది యూనిఫామ్ వెలాసిటీ. సో ఇది పాజిటివ్ వెలాసిటీ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది, నెగిటివ్ వెలాసిటీ ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఇక్కడ యాక్సలరేషన్ ఇక్కడ కూడా యాక్సలరేషన్ జీరోనే. టైం యాక్సలరేషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవ్వలేదు, ఏం చేంజ్ అవ్వదు. యాక్సలరేషన్ జీరో. రైట్, నెక్స్ట్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ చూద్దాం. ఓకేనా? ఈ గ్రాఫ్ సంబంధించి ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏమవుతుంది, వీటి గ్రాఫ్ ఏమవుతుంది అని చెప్పేసి వాటి గురించి కూడా ఈ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా కాంపిటేటివ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తే బెటర్ అనుకుంటాను. ఇది టోటల్ 3 క్లాసెస్ చేద్దాం అనుకున్నాను నేను. రైటా? ఇదేమో ఫస్ట్ ఇది ఎక్స్టీ గ్రాఫ్, వీటి గ్రాఫ్ అండ్ ఏటీ గ్రాఫ్. ఇది చూడండి, యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్. పొజిషన్ ఏంటి? స్టేట్ ఏంటి? యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్, పాజిటివ్ యాక్సలరేషన్ ప్లస్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకేనా? సో దీన్ని ఎక్స్టీ గ్రాఫ్ ఎగ్జాక్ట్గా డ్రా చేయడం అంత ఈజీ కాదండి, బట్ నేచర్ మాత్రం డ్రా చేయొచ్చు. టైము, ఇక్కడేమో ఎక్స్ వాల్యూ. యాక్సలరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ కవర్ అయితే నెక్స్ట్ సెకండ్లో 2 మీటర్స్ కవర్ అవ్వాలి, నెక్స్ట్ సెకండ్లో 3 మీటర్స్ కవర్ అవ్వాలి. అలా సెకండ్ బై సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ సెకండ్కి 1 మీటర్ అనుకుందాం, ఇక్కడికి వస్తుంది పాయింట్ మనకి. నెక్స్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి 2 మీటర్స్, ఇది 2 మీటర్, 3 మీటర్, అంటే నెక్స్ట్ సెకండ్లో 3 దగ్గరికి వెళ్తుంది. అంటే గ్రాఫ్ నేచర్ ఇలా వస్తుందండి. ఇది యాక్సలరేటెడ్ మోషన్. నెక్స్ట్ ఎక్స్టీ గ్రాఫ్ అది. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ చూడండి. యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఎలా ఉంటుందో, ఇది 0, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్ అనుకుందాం. ఇది 1 మీటర్ పర్ సెకండ్, ఇది 2 మీటర్ పర్ సెకండ్, ఇది 3 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో 1 సెకండ్కి వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్లో వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్లో వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్. సో 1 మీటర్ పర్ సెకండ్, ఇందాక మన ఎగ్జాంపుల్ రాసాం కదా, ఫస్ట్ సెకండ్కి 1 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, నెక్స్ట్ సెకండ్లో 2 మీటర్స్ వెళ్తుంది, నెక్స్ట్ సెకండ్లో 3 మీటర్స్ వెళ్తుంది. సో కాబట్టి మనకి ఇలాంటి గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ ఏటీ గ్రాఫ్. ఇది ఇప్పుడు
టైం యాక్సెస్కి ప్యారలల్గా వస్తుంది ఇక్కడ మనకి. సో పాజిటివ్ ఇది +1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుందాం. సో ఇక్కడ 1 సెకండ్కి 2 సెకండ్కి 3 సెకండ్కి యాక్సలరేషన్ కాన్స్టెంట్ యూనిఫామ్ అనుకున్నాం కదా, కాన్స్టెంట్ కాబట్టి మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళి పాజిటివ్ యాక్సలరేషన్తో వెళ్తే గ్రాఫ్ ఎలా ఉంటుంది, వీటి గ్రాఫ్ ఒకటి డ్రా చేద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్స్ తర్వాత. సో ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అనుకోండి, ఇది చూడండి, ఇది టైము, ఇది వచ్చేసి మనకి డిస్ప్లేస్మెంట్. ఇందాక డ్రా చేసాం మనం ఫర్ యూనిఫామ్ మోషన్. సో ఇక్కడ యూనిఫామ్ మోషన్లో ఎక్స్టీ గ్రాఫ్ స్లోప్ వెలాసిటీ అవుతుంది. స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. ఇది నెక్స్ట్ కాంపిటేటివ్ క్లాస్ పీవైక్యూస్ అన్ని చేద్దాం, అక్కడ మాత్రం దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వెలాసిటీ స్లోప్ అంటే ఫార్ములా ఏంటి, y2 - y1 x2 - x1. y యాక్సెస్ మీద x తీసుకున్నాం కదా, ఈ వాల్యూ ఏమవుతుంది, డెల్టా x అవుతుంది. ఇది చేంజ్ ఇన్ x, ఇది చేంజ్ ఇన్ టైం. సో ఇది చేంజ్ ఇన్ టైం. ఓకే. స్లోప్ ఫార్ములా y2 - y1 x2 - x1 కాబట్టి డెల్టా x డివైడెడ్ బై డెల్టా t అవుతుంది. స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ వెలాసిటీ అవుతుంది. చూడండి, స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ వెలాసిటీ. సో ఎక్కువ స్లోప్ ఉందంటే ఎక్కువ వెలాసిటీ ఉంది, తక్కువ స్లోప్ ఉందంటే తక్కువ వెలాసిటీ ఉందని ఒక నార్మల్ క్వశ్చన్, ఫేమస్ క్వశ్చన్ ఉంది ఒకటి. ఇలాగ 2 కార్స్ ఉంటే ఒక కారు గ్రాఫ్ ఇలా ఉంది, ఇంకో కారు గ్రాఫ్ ఇలా ఉంది. సో ఏ కారు ఎక్కువ వెలాసిటీతో వెళ్తుంది అంటే చూడగానే మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఏ లైన్కి యాంగిల్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ. సో ఇది స్లోప్ తక్కువ ఉంది, ఇది స్లోప్ ఎక్కువ ఉంది. సెకండ్ కార్కి స్లోప్ ఎక్కువ ఉంది. స్లోప్ అంటే ఏంటి, వెలాసిటీ ఎక్కువ ఉంటుంది సెకండ్ కార్కి. సో అలాగనమాట. నెక్స్ట్ వన్ ఎన్సీఆర్టీలో 3-4 గ్రాఫ్స్ ఇచ్చారండి, వెలాసిటీ టైం గ్రాఫ్స్. అది డిఫరెంట్ సిచ్యువేషన్కి. అవి చూద్దాం. ఒక ఆబ్జెక్టు పాజిటివ్ డైరెక్షన్లో పాజిటివ్ యాక్సలరేషన్తో వెళ్తే వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది అని ఇందాక మనం నోట్ పాయింట్ చూసాం. పాజిటివ్ డైరెక్షను, పాజిటివ్ యాక్సలరేషన్, వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ టైం గ్రాఫ్ మాత్రమే ఇవి, వెలాసిటీ టైం గ్రాఫ్. టైం ఇది వెలాసిటీ. ఆబ్జెక్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ యాక్సలరేషన్. అప్పుడు ఎలా ఉంటుంది గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కండిషన్లో పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ వెలాసిటీ అన్నాడు. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ వెలాసిటీ అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో వెలాసిటీ చూడండి, ఇది డిసెలరేటెడ్ మోషన్. వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్ ఉంది ఇక్కడ ఫస్ట్ జీరో దగ్గర. ఫస్ట్ సెకండ్కి వెలాసిటీ డిక్రీజ్ అయింది, 2 మీటర్ పర్ సెకండ్ అనుకుందాము. ఎగ్జాక్ట్గా వాల్యూస్తో డ్రా చేయడం అంటే చాలా కష్టం అండి. నెక్స్ట్ 1 మీటర్ పర్ సెకండ్ ఇది వెలాసిటీ. చూడండి, టైం ఇంక్రీజ్ అయిపోతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. దీన్ని రిటార్డేషన్ మోషన్ అంటాం, లేదా డిసెలరేటెడ్ మోషన్ అంటారు. ఇది యాక్సలరేటెడ్ మోషన్. టైం ఇంక్రీజ్ అయిపోతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్. చూడండి, 1 సెకండ్కి 1 మీటర్ పర్ సెకండ్, 2 సెకండ్స్కి 2 మీటర్ పర్ సెకండ్, 3 సెకండ్స్కి 3 మీటర్ పర్ సెకండ్. ఇది యాక్సలరేటెడ్ మోషన్, ఇది రిటార్డెడ్ మోషన్. అయితే డైరెక్షన్ పాజిటివ్ యాక్సలరేషన్. డైరెక్షన్ పాజిటివే, నెగిటివ్ యాక్సలరేషన్. సో మీకు నెగిటివ్ వెలాసిటీ ఇది అని చూడాల్సింది కాదు, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది బాడీ. పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా, ఖచ్చితంగా ఫస్ట్ క్వాడ్రంట్లోనే వస్తుంది గ్రాఫ్. నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా, ఖచ్చితంగా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ యాక్సలరేషన్, పాజిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్. నెక్స్ట్ నెగిటివ్ డైరెక్షన్ చూద్దాం. ఇది టైం యాక్సెస్. వెలాసిటీ ఇది మైనస్ వెలాసిటీ, నెగిటివ్. ఓకే. నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, 1 సెకండ్, ఇది 2 సెకండ్స్, ఇది 3 సెకండ్స్. వెలాసిటీ 1 మీటర్ -1, -2, -3 ఈ విధంగా ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 1 సెకండ్కి వెలాసిటీ -1 మీటర్ పర్ సెకండ్, 2 సెకండ్కి -2 మీటర్ పర్ సెకండ్, 3 సెకండ్స్కి -3 మీటర్ పర్ సెకండ్ ఇలా వస్తుంది. యాక్సలరేషను నెగిటివే, డైరెక్షను నెగిటివే అన్నప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. యాక్సలరేషను డైరెక్షన్ ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రం వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇది చూడండి ఇంకోటి, ఇది పాజిటివ్ వెలాసిటీ, నెగిటివ్ వెలాసిటీ, టైం యాక్సెస్. ఓకే. ఇనిషియల్గా వెలాసిటీ, నెగిటివ్ వెలాసిటీ ఎక్కువ ఉంది. ఓకే. డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది, బట్ పాజిటివ్ యాక్సలరేషన్ పాజిటివ్ ఉంది. నెగిటివ్ డైరెక్షన్, పాజిటివ్ యాక్సలరేషన్. అప్పుడు వెలాసిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. -3, -2, -1 గ్రాఫ్ మనకి ఇలాంటి నేచర్ వస్తుంది. ఓకేనా. సో ఒక ఆబ్జెక్టు పాజిటివ్ డైరెక్షన్లో నెగిటివ్ యాక్సలరేషన్తో, లాస్ట్ కండిషన్ ఎన్సీఆర్టీలో ఈ గ్రాఫ్స్ అన్ని ఇచ్చారండి, మీకు ఒకసారి రెఫర్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్టు పాజిటివ్ డైరెక్షన్లో కొంత టైం వరకు నెగిటివ్ యాక్సలరేషన్తో వెళ్తుంది. ఓకే. సిచ్యువేషన్ ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్లోనే నెగిటివ్ యాక్సలరేషన్తో వెళ్ళింది, తర్వాత రిటర్న్ అయ్యి మళ్ళీ నెగిటివ్ యాక్సలరేషన్తోనే వచ్చింది. పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్. ఓకే. నెగిటివ్ యాక్సలరేషన్, ఇది నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ యాక్సలరేషన్ నెగిటివే. ఓకే. ఒక వెహికల్ ఇలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది, వెళ్ళేప్పుడు నెగిటివ్ యాక్సలరేషన్తోనే వెళ్ళింది. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ యాక్సలరేషన్.
మళ్ళీ రివర్స్ వచ్చింది, నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ యాక్సలరేషన్. దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇది ఒకటి చూడండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఇది వెలాసిటీ, పాజిటివ్ వెలాసిటీ, ఇది నెగిటివ్ వెలాసిటీ, నెగిటివ్ వెలాసిటీ. ఇది టైం. ఫస్ట్ వెళ్ళేప్పుడు పాజిటివ్ డైరెక్షన్ అనేది నెగిటివ్ యాక్సలరేషన్, పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ యాక్సలరేషన్ అంటే వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ ఫస్ట్ మాక్సిమం ఉండాలి, తర్వాత డిక్రీజ్ అవ్వాలి కొంత టైం వరకు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైం t1 అనుకుందాం, ఇంతవరకు వెలాసిటీ డిక్రీజ్ అయింది. తర్వాత నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ యాక్సలరేషన్, రెండు నెగిటివ్ ఉన్నప్పుడు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, రెండు మైనస్ ఉన్నా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెగిటివ్ డైరెక్షన్ నెగిటివ్ యాక్సలరేషన్ అంటే నెగిటివ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్ పాజిటివ్ యాక్సలరేషన్ అంటే పాజిటివ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రాఫ్ ఇలా వస్తుంది మనకి. ఓకే, సో ఈ గ్రాఫ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, దానికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫార్మ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఈ టాపిక్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామినేషన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఈ టాపిక్ నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకుందాం మనం. ఆబ్జెక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్ ఒకటి డ్రా చేస్తాను నేను. ఆబ్జెక్టు యాక్సలరేట్ అవుతూ వెళ్తుంది ఇక్కడి నుంచి. ఓకే, ఓ అనే పాయింట్ నుంచి యాక్సలరేట్ అవుతూ వెళ్తుంది. మనం ఒక ఇన్స్టెంట్ తీసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. వెళ్తూ వెళ్తూ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడికి వెళ్ళేసరికి 3 మీటర్ పర్ సెకండ్ అయింది. ఇందాక చూసాం మనం 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, అలాగా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ పోతే యాక్సలరేటెడ్ మోషన్ అన్నాం. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ అని తీసుకుందాం, ఇదేమో ఫైనల్ వెలాసిటీ. ఓకే, ఈ సిచ్యువేషన్ కన్సిడర్ చేసాం, అంటే ఇక్కడ స్టాప్ అయిందని కాదు, వెళ్తూ ఉంది, ఈ సిచ్యువేషన్ తీసుకున్నాం మనం. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు t సెకండ్స్, అది 3 సెకండ్స్ అవ్వచ్చు, 4 సెకండ్స్ అవ్వచ్చు, 6 సెకండ్స్ అవ్వచ్చు, అర్థమవుతుందా. టైంతో పాటు వెలాసిటీ ఇంక్రీజ్ అయింది, అంతవరకు చాలు. సో ఇనిషియల్గా ఆబ్జెక్ట్కి ఒక వెలాసిటీ ఉంది, ఇక్కడ నుంచి సిచ్యువేషన్ కన్సిడర్ చేసుకోలేదు, ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకున్నాం. ఇనిషియల్గా ఆబ్జెక్ట్ కొంత వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ v అని తీసుకుంటాం మనం. ఓకేనా, ఈ సిచ్యువేషన్ని మనం గ్రాఫ్లో డ్రా చేసి గ్రాఫ్ నుంచి ఈక్వేషన్స్ అన్ని డిరైవ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం, వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకేనా, లుక్, ఇది టైం యాక్సెస్ అని తీసుకుందాం, టైం యాక్సెస్, ఇదేమో వెలాసిటీ యాక్సెస్. ఓకే, వెలాసిటీ ఈ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఇది 0 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మనకి ఎలాంటి గ్రాఫ్ వస్తుంది, యాక్చువల్గా ఇనిషియల్ వెలాసిటీ టైం 0 సెకండ్స్ ఉన్నప్పుడు, టైం 0 ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత u అనుకున్నాం. అది 1 మీటర్ పర్ సెకండ్ అవ్వచ్చు, 2 మీటర్ పర్ సెకండ్ అవ్వచ్చు, u అనుకున్నాం. సో ఇక్కడ నుంచి టైం 0 ఉన్నప్పుడు వెలాసిటీ 0 అనుకోలేదు, u అనుకున్నాం. ఇక్కడ నుంచి ఆ బాడీ యాక్సలరేట్ అయింది ఇక్కడ దాకా. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ u, మనం ఏమనుకున్నాం అంటే ఎగ్జాంపుల్లో 1 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. ఇది ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అంటే ఫైనల్ టైం ఎంత, ఇక్కడ టైం ఇంక్రీజ్ అయింది, 0 నుంచి టైం ఇంక్రీజ్ అయితే వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇది టైం t అనుకుందాం. దీనికి సంబంధించిన కరస్పాండింగ్ వెలాసిటీ ఏమవుతుంది, ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఇది v ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పానండి, 1 మీటర్ 3 మీటర్ అని. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో పాయింట్స్ డినోట్ చేద్దాం. ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ డి. సో దీన్ని ఏరియాని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఈ పాయింట్ సి, ఇదేమో డి అనుకుందాం. అది యాక్చువల్గా ట్రపెజియం లాగా ఉంది కదా, కాబట్టి నేను ఏం చేశాను అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసి రాశాను. ఇది ట్రయాంగిల్ అవుతుంది, ఇది రెక్టాంగిల్ అవుతుంది. ఇలా చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఓకే, సో టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చేస్తే సరిపోతుంది. సో ఈ గ్రాఫ్లో ఓఏ అంటే ఏంటి, ఓఏ ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్ ఇది చూడండి, బీసీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఇన్ వెలాసిటీ, వి మైనస్ యూ. ఓకే, వి నాట్ రాయొచ్చు, యూ రాయొచ్చు. బీసీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ, చేంజ్ ఇన్ వెలాసిటీ. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓడి అని కూడా రాయొచ్చు కదా, ఓడి. ఏసీ వాల్యూ, ఓడి వాల్యూ రెండు సేమ్ కదా, ఇది కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ అవుతుంది. ఓకే, సో ఈ ఫైనల్ వెలాసిటీ ఏ రాయొచ్చు, ఫైనల్ వెలాసిటీ అంటే బి అంటే ఫైనల్ వెలాసిటీ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఏదైనా నోట్ చేస్తే ఓడి ఫైనల్ వెలాసిటీ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో దీనికి సంబంధించి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇందాక సిచ్యువేషన్ కన్సిడర్ చేసామా, ఇక్కడ నుంచి బాడీ స్టార్ట్ అయింది, ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ అనుకుందాము, ఇక్కడికి వెళ్ళేసరికి 3 మీటర్ పర్ సెకండ్ అయింది, యాక్సలరేట్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇదే ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్.
ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ డినోటెడ్ బై ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏ రెక్టాంగిల్ అది? ఏసీడిఓ. ఈ రెక్టాంగిల్లో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. రాద్దాం ఫస్ట్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఇది ఫార్ములా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే ఇది లెంత్ ఓటీ లేదా ఓడి, సారీ పాయింట్ తీసుకుందాం. ఓడి లెంత్ అవుతుంది. ఓడి ఇంటూ బ్రెడ్త్. ఈ రెక్టాంగిల్కి బ్రెడ్త్ ఇది ఇదే సిడి బ్రెడ్త్. ఇది లేకుంటే ఓఏ రాద్దాం, ఈజీ అవుతుంది. ఓఏ ప్లస్ హాఫ్ ఇంటూ బేస్. ట్రయాంగిల్, ఇప్పుడు ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో బేస్ ఏది? బేస్ ఏసీ. సో బేస్ ఏసీ. హైట్ ఏమవుతుంది ట్రయాంగిల్లో? హైట్, ఇది హైట్, ఇది అది బీసీ. ఓకేనా. సో ఇక్కడ ఓడి అంటే ఏంటి, ఏఓ అంటే ఏంటి, ట్రయాంగిల్ నుంచి సారీ డయాగ్రామ్ నుంచి అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓడి వాల్యూ. డయాగ్రామ్ చూడండి, ఓడి, ఓ నుంచి డి వరకు ఏంటిది? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ. ఓ డి టైం టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇక్కడ. ఈ ఓ నుంచి డి సబ్ట్రాక్ట్ చేస్తే అంటే టీ మైనస్ 0 చేయాలి. ఏమవుతుంది? టీ మైనస్ 0 టీనే అవుతుంది. సో ఇది టీ ఇంటూ ఓఏ. ఇది 0 వెలాసిటీ, ఇది యూ వెలాసిటీ. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. ప్లస్ హాఫ్ ఇంటూ ఏసీ. ఏ టు సి, ఇది టైం యాక్సెస్ కదా ఇది, కాబట్టి టైం అవుతుంది టీ ఇంటూ బీసీ వాల్యూ ఏంటి? వి మైనస్ యూ. దీన్ని రీఅరేంజ్ చేద్దాం కొంచెం. ఎక్స్ ఈక్వల్ టు యూటీ, ఓకే, ప్లస్ హాఫ్ యూ అండి, యూటీ ప్లస్ హాఫ్ వి మైనస్ యూ ఇంటూ టీ. ఓకే, దీన్ని రీఅరేంజ్ చేసి ఇలా రాయొచ్చు. యూటీ ప్లస్ హాఫ్ వి మైనస్ యూని ఏటీ అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు చూడండి. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ డివైడెడ్ బై టీ. మనకు తెలుసు కదా, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఇప్పుడు వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ యూవీ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? వి మైనస్ యూ. కాబట్టి వి మైనస్ యూ ప్లేస్లో ఏటీ అని రాశాం. వి మైనస్ యూ ప్లేస్లో ఏటీ రాస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఈ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. సేమ్ గ్రాఫ్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, స్లోప్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం ఏమైంది? యాక్సలరేషన్ అవుతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ద గ్రాఫ్ యాక్సలరేషన్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1, యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ కదా. స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ అంటే ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 చేస్తే బీసీ వస్తుంది. స్లోప్ బీసీ డివైడెడ్ బై ఏసీ. ఓకే, సో ఇక్కడ నుంచి బీసీ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు, బీసీ వాల్యూ ఏంటి? వి మైనస్ యూ డివైడెడ్ బై ఏసీ వాల్యూ టీ. మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి యాక్సలరేషన్ ఇంటూ టైం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏటీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ అవుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అవుతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఈక్వేషన్ ఒకటి డిరైవ్ చేద్దాం. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇది ఇఫ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ విత్ యావరేజ్ వెలాసిటీ వి ప్లస్ యూ బై 2 ఇన్ టైమ్ టీ. ఆబ్జెక్టు యావరేజ్ వెలాసిటీతో ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేస్తే దాన్ని ఎలా రాయొచ్చు మనం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, x is equal to average velocity. Average velocity అంటే final velocity plus initial velocity divided by 2 into time. Okay, displacement is equal to velocity into time అవుతుంది. We know that one, right? So x is equal to v plus u divided by 2 into time అంటే ఎలా రాయొచ్చు దీన్ని? v minus u divided by a అని రాయొచ్చా? ఇందాక రాసాం కదా మనం ఫార్ములా. ఏం ఫార్ములా అది? a is equal to v minus u by t. సో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే టీ ఏ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ అవుతుంది. సో టీ ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై 2a. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 2ax ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. సో ఇదే కదా ఫైనల్ ఈక్వేషన్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax. సో ఇది థర్డ్ ఈక్వేషన్ అనమాట. సో ఈ 3 ఈక్వేషన్స్ మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంట్, అంటే సపరేట్గా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి షేర్ చేయండి. సో మన ఛానల్లో ఫర్దర్గా అన్ని వీడియోలు, అన్ని చాప్టర్ల వీడియోలు చేయబోతున్నాను నేను. అదేవిధంగా పీవైక్యూస్ మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు పీపుల్ కోసం నేను అన్ని చాప్టర్స్ నుంచి అన్ని పీవైక్యూస్ సాల్వ్ చేద్దాం, చాప్టర్ వైజ్, వీడియోస్ వైజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.